భాస్కర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే గతం? ఆయన ఉన్నప్పుడు అన్ని పథకాలు వచ్చినాయి, అన్ని బాగుండే అప్పుడు అందరికి వచ్చినాయి. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అని అది ఇదని డోబీ గార్డులు అని బీసీ బంద్ అని రైతు బంద్ అని అవన్నీ ఉండే అప్పుడు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఎవరికి వచ్చేటోడికి వస్తానే పోయేటోడికి పోతానే. ఈ 6 గ్యారెంటీలు కూడా ఇస్తున్నా అని చెప్తున్నా. లేవు 6 గ్యారెంటీలు ఏం లేవు. వస్తలే మీ ఇంట్లో ఫ్రీ 500 గ్యాస్ లేదు వస్తుంది. ఆ కరెంట్ ఫ్రీ కూడా వస్తలేదు సార్. ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయా నీకు? రాలే. మరి రేవంత్ రెడ్డి పాలన మంచి లేదా? ఇక అదే రాలేదంటలేనా, చాలా మందికి రాలే, పెట్టుకున్నారు కానీ వాళ్ళకు రాలేదు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా? మళ్ళీ కేసీఆర్ వేస్తాడు. ఇక ఆయన రాడు, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తుండు కదా ఈయన అంటాడు. అనగానే అవుతుందా? అంటారు, అందరికి అట్లే అంటారు. కానీ ఈసారి రాడు జర కష్టమేనా? మీ ఎమ్మెల్యే మరి? ఈ ఎమ్మెల్యే అంతే, ఇంకేముంది, ఎమ్మెల్యే కూడా పోతాడు సార్. మంచి పనులు చేస్తున్నానని చెప్తున్నావు, మళ్ళీ పోతాడని చెప్తావు. ఏం పనులు చేస్తుండే? రోడ్ ఏమైనా అయిపోయిందా? రోడ్లు ఎక్కడి నుంచి వస్తానే అవి? అదే రోడ్ ఎవడు వీణ చేస్తాడ, అక్కడి నుంచి వస్తుంది రోడ్డు. వీడు చేసే పనులు ఏమన్నా చెప్పు, దానికి నేను ఒప్పుకుంటా. రోడ్ ఎవరు ఎత్తాను కేంద్రం నుంచి వస్తా. మరి ఇక వీడు చేసేది ఏమి కళ్ళకెళ్తే ఇంకకుండా అయిపోయా.